గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో రవికుజులు, 4లో బుధుడు, 2లో శుక్రుడు. ఉద్యోగంలో కలిసి వస్తుంది, వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. సంతృప్తికరమైన ఫలితాలని సొంతం చేసుకుంటారు. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఒక విషయంలో అసాధ్యం సుసాధ్యం అవుతుంది. ఆశయం నెరవేరుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలో విస్తరణకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి కృషి ఎక్కువగా చేయండి. కృషి ఎంత చేస్తున్నామో అంత ధనాన్ని కూడా పొదుపు చేసుకోవాలి. మీ ప్రయత్నం సఫలమవుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి. శ్రమలేని ఫలితాన్ని సొంతం చేసుకుంటారు. ధనధాన్యాది యోగాలు అనుకూలంగా ఉన్నాయి. దైవ బలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పెంచండి. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు దుర్గామాతను స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? దుర్గాదేవి దర్శనం మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? రాహుప్రీతిగా మినుములు దానం చేయండి.